ఉదయకాల వేకువకు ధ్యానంలో పాల్గొన్న సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నా శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు నిత్య జీవము పొందటం ఎలా అనే రెండవ భాగాన్ని మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్న ఈ వచన భాగాలను ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈరోజు మొత్తం 8 వచనాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. గడిచిన దినమున మనము నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అనేది ఒక ధనవంతుడు లేదా ఒక అధికారి అయిన యవ్వనస్తుడు యేసువారికి మధ్య జరిగిన సంభాషణను మనము ఆలోచిస్తూ, అందులో ఆ యవ్వనస్తుడు అడిగిన ప్రశ్న, మొదటి ప్రశ్న, నిత్య జీవం పొందాలంటే నేనే మంచి కార్యం చేయాలన్నప్పుడు యేసయ్య ఆజ్ఞలను పాటించమని చెప్పటం. మరలా యవ్వనస్తుడు రెండవ ప్రశ్నగా ఏ ఆజ్ఞలను అడగటం, కొన్ని ఆజ్ఞలను యేసయ్య చెప్పటం. మరలా యవ్వనస్తుడు మూడవ ప్రశ్నగా నాలో కొదువేమిటి అని అడిగినప్పుడు యేసయ్య నువ్వు పరిపూర్ణుడుగా ఉండాలంటే నీకు ఆస్తి అడ్డుపడుతుంది, నీ నిత్య జీవానికి ఆస్తి నమ్మి నువ్వు నన్ను వెంబడించు, అప్పుడు పరలోకంలో నీకు ధనం అధికమగును, అక్కడ నీకు పరలోకం ధనం కలుగుతుంది అని ఈ సంభాషణ అంతా కూడా నిన్నటి భాగంలో మనం ఆలోచన చేశాం ప్రియులారా. అయితే చివరికి యవ్వనస్తుడు మిగిలి ఆస్తిపరుడు గనుక, ఆ ధనమును ఇష్టపడ్డాడు గనుక, తన హృదయంలో మొదటి స్థానంలో ధనముంది గనుక వ్యసనపడుచు తిరిగి వెళ్ళిపోయాను అనేది 22వ వచనంలో మనం చూడటం జరిగింది. అక్కడ వరకు నిన్నటి దినమున మనము మొదటి భాగంగా ఆలోచన చేశాం. అయితే ఈ సందర్భము ఇంకా ముగిసిపోలేదు. 23వ వచనము నుంచి 30వ వచనం వరకు ఇక నుంచి యేసయ్యకి శిష్యులకు మధ్య మొదలవుతుంది సంభాషణ. అప్పటి వరకు ఒక ధనవంతుడైన అధికారి లేదా యవ్వనస్తుడితో జరిగిన సంభాషణ ఇప్పుడు శిష్యులు యేసయ్య మధ్య జరుగుతూ ఉంది. అదేంటో ఆలోచించేద్దాం. 23వ వచనం, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్న విషయం, దాని భావం వెనక ఉన్న అర్థం ఏంటో మనం ముందు తెలుసుకోవాలి ప్రియులారా. ఇప్పుడు ధనవంతులు, ధన సంబంధులు, ధన సంపద కలిగిన వారు ఎందరో యేసయ్యను అంగీకరిస్తున్నారు, ప్రభు కొరకు భక్తిగా నీతిగా బ్రతుకుతున్నారు. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సువార్త సేవలో కూడా ఉన్నవారు ధనవంతులు ఉన్నారు. అలాంటి వారు పరలోక రాజ్యానికి హక్కుదారులు కాదా అనే విషయాన్ని ఇక్కడ యేసయ్య ప్రస్తావించటం లేదు. యేసు ప్రభుల వారు చెప్తున్న ఈ వచనం వెనక ఉన్న భావం ఏంటంటే పై సందర్భముతో లింక్ అయ్యి ఉంది. అది మనం గమనించాలి. ఈరోజు చాలా వాక్య విరుద్ధమైన డాక్ట్రినల్ ప్రీచింగ్స్ వచ్చేసినాయి. అంటే ధనం కలిగిన వాడు పరలోక రాజ్యం వెళ్ళడు, ధనాన్ని సంపాదించుకుంటున్నారు, ధనం కూడబెట్టుకుంటున్నారు అనే ఈ విషయాలన్నీ కొంతమంది తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రియులారా. ధనము సంపాదించటం అనేది మన దేవుని ఆశీర్వాదములో ఒక భాగముగా కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఇప్పుడు దానియేలు గారు కానీ, లేకపోతే యోసేపు గారు కానీ, బైబిల్ గ్రంథంలో కనబడుతున్న దావీదు గారు కానీ, సొలొమోను, వీళ్ళంతా ఎవరు? సామాన్యులు. వీళ్ళని తీసుకెళ్ళి ఒక రాజుగా మహారాజ్యానికి ఎన్నో సంస్థానాలకు అధిపతులుగా దేవుడు బైబిల్ గ్రంథంలో నియమించాడు. సారవంతమైన కనాను దేశాన్ని అబ్రహాం గారికి దేవుడు ఇవ్వటం జరిగింది. అంటే పాత నిబంధన కాలం అయినా క్రొత్త నిబంధన కాలం అయినా సరే దేవుని యొక్క ఆశీర్వాదాలలో ధన సంపదలు కూడా ఉన్నాయి. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్న ధనవంతుడు ఎవరు? ఏ ధనవంతుడు? ఆ విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. అంటే ధనం సంపాదిస్తే ఇక అది పరలోకానికి అడ్డు అనుకుంటే, ఈ లోకంలో మనం ధనం సంపాదించకుండా ఏం చేయగలం? ఈ లోకంలో మానవ జీవితం అనేది ప్రతిదీ కూడా ధన సంపాదన కోసమే పరుగులు తీస్తుంది. ధనం లేనిదే ఈరోజు మన మనుగడ ముందుకు సాగదు. సమస్తమును ధనముతో ముడిపడి ఉంది.
ఏది కావాలన్నా, ఏది తీసుకోవాలన్నా సరే మనకు ఖచ్చితంగా ధనము కావాలి. మరి ధన సంపాదన అనేది మరి లేకుండా ఈరోజు మానవ మనుగడ లోకంలో సాగదు. ఒకప్పుడు వస్తు మార్పిడి జరిగేది, కానీ ఈ కాలంలో వస్తు మార్పిడి లేదు. ప్రతిదీ కూడా ధన మార్పిడే. ధనం ఇచ్చి తీసుకోవాల్సిందే, ఏదైనా డబ్బు ఇచ్చి తీసుకోవాల్సిందే. అయితే ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్న ధనవంతుడు దాని వెనుక ఉద్దేశం ఏంటనంటే, మరి సంపదలు ఆస్తులకే ప్రాధాన్యతనిస్తూ దేవునికి మరి చిట్ట చివరి ప్రాధాన్యతనిచ్చేవారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ధనమే ముఖ్యము, ఆస్తే ప్రాపకము, ఆస్తే సమస్తానికి మూలము, ధనమే అని హృదయంలో ధనం కోసమే బ్రతికేవారు ధనం పట్లే లక్ష్యం ఉంచి తమ హృదయంలో ధనానికి మొదటి ప్రాధాన్యతనిచ్చేవారి గురించి ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పైన సందర్భముతో ఈ వచనము లింక్ అయి ఉంది. పై సందర్భంలో ఒక యవ్వనస్తుడు అధికారి మరి ఏ ఆశతో అయితే, ఏ ఉద్దేశంతో అయితే వచ్చి యేసయ్యను, ప్రభువా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగిన ఆ ధనవంతుడు నిత్య జీవం పొందడానికి చెప్పిన ఒకే ఒక మార్గాన్ని కాదనుకొని తిరిగి వెళ్ళిపోయాడు వెనక్కి. యేసయ్య ఏం చెప్పాడు? నీలో ఒకటి కొదువుగా ఉంది, అది నీ ఆస్తి, అది అమ్మి బేదలకు ఇచ్చేయి, అలాగని నువ్వు బాధపడొద్దు నీ ఆస్తి పోతుందని, పరలోకంలో నీకు ధనం కలుగుతుందని చెప్పాడు, నన్ను వచ్చి వెంబడించమని చెప్పాడు. కానీ అతడు మిగిలి ఆస్తిపరుడు కనుక తన హృదయంలో సిరి ఉంది, అంటే తనకు యజమానుడుగా ధనం కూర్చుంది. యేసయ్య చెప్పాడు కదా, ఎవరును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండాలి, ఎందుకంటే ఇద్దరు యజమానులను ఆనందపరచటం, సంతోషపరచటం దుర్లభము. ఆ ధనవంతుడు మరి ధనాన్నే సంతోషపరచాలనుకున్నాడు, ధనం కోసం ఆలోచించాడు, తన సంపదలో తన ఆస్తే ప్రాథమికం అనుకున్నారు, దానికే ప్రాధాన్యతనిచ్చాడు, దాని నిమిత్తం తిరిగి వెళ్ళిపోయాడు. ధనవంత అమ్మేయమంటున్నాడేంటి, ధనవంతా ఇచ్చేయమంటున్నాడేంటి, నేనేమైపోవాలి, నా పరిస్థితి ఏంటి, నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నది ఈ ధనాన్ని నేను ఎలా విడిచిపెడతాను, అమ్మో ఈ ధనం లేకపోతే ఈ లోకంలో నాకు స్టేటస్ ఏమైపోతుంది, నా స్థితి ఏమైపోతుంది, నేను ఎలా బ్రతకాలి అని ఇలా ఎన్నెన్నో కారణాలు బహుశా వచ్చుండొచ్చు. చూసారా, ధనం అనేది అతని జీవితంలో ప్రాధాన్యత వహించింది. ఎప్పుడైనా సరే మనము మొట్టమొదటిగా మన ప్రేమ అనేది దేవునికి ఉండాలి. దేవుని ఆజ్ఞలలో ప్రాథమికమైనది అదే. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. సో ద కంప్లీట్ లవ్, ద ఫస్ట్ లవ్ షుడ్ బి ఫర్ గాడ్. మనం దేవునికి ఇవ్వాల్సిందే మన మొదటి ప్రాధాన్యత. అది ఈవెన్ మన భాగస్వామి, భార్య, బిడ్డలు, కుటుంబము, బంధువులు ఎవరైనా సరే వీళ్ళు సెకండరీ. ద ఫస్ట్ లవ్ ఫర్ గాడ్, అంతే. సో మన హృదయంలో మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన చెప్పాడు ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించాలి, పూర్ణ హృదయం, కంప్లీట్ హార్ట్. సో మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇష్టపడుతుంది ఏంటంటే, నాకు ఏ స్థానం ఇచ్చాడు. ఇక్కడ ధనానికి ప్రాధాన్యతనిస్తూ మిగిలిన వాటికి దేవుని కూడా తర్వాత చివరి ప్రాధాన్యతనిచ్చే వారి గురించి యేసుప్రభువు వారు చెప్తున్నారు. కాబట్టి ధనాన్ని నమ్ముకొని, ధనమే సమస్తము, ధనమే ప్రాపకమని నమ్ముకొని జీవించేవారు మరి ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఎందుకంటే ఇది ఒక యజమానిగా కూర్చుంది. సర్వలోకాన్ని, సృష్టిని పరిపాలిస్తూ నడిపించుచున్నది దేవుడైతే, మానవ సమాజాన్ని నడిపిస్తుంది మాత్రం ధనం. ఇది కూడా ఒక యజమాని స్థానంలో కూర్చుంది. ఈరోజు ధనం కోసం జరిగే ఘోరాలు ఎంతండి. తల్లిని చంపేవాడొకడు, కొడుకుని చంపేవాడొకడు, మరి తమ్ముడు చంపేవాడొకడు, భార్యను చంపే ఆస్తి వస్తుందని భార్యను చంపేసుకొని మరి వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆస్తిని అనుభవించాలని చేసుకునేవాళ్ళు ఒకరు. ఇలా ఎంతమంది పిల్లలు చూసారా, మానవ బంధాలు, రక్త సంబంధం, పేగు సంబంధాలు కూడా అతి సులువుగా తెంపేసి మరి మారణకాండ జరిగిస్తుంది ఇది ధనం. చూసారా ఎంత దారుణానికి ఒడిగట్టిందో పిల్లలు. ఈరోజు 1000 రూపాయలు ఇచ్చిన, 10,000 ఇచ్చిన, 500 ఇచ్చినా సరే ఒక మనిషిని మర్డర్ చేస్తున్నారండి. తెలిసింది నాకు, ఈ మధ్య కాలంలో తెలిసింది. 500 రూపాయలు ఇచ్చిన మనిషిని మర్డర్ చేసే వాళ్ళు ఉన్నారంట. ఎంత ఘోరం పిల్లలు. ఒక ప్రాణం విలువ మరి చూడండి ఎలా మారిపోయిందో. ఈ లోకంలో మనిషి కంటే సంపాదించుకోగలిగిన సొత్తు ఇంకోటి ఏదన్నా ఉందా? లేదు.
ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ధనము మానవ జీవితాల్లో మొదటి స్థితిలోకి వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్న విషయం ఎవరి గురించి అంటే, ఎవరైతే ధనానికి ఆస్తికి ప్రాధాన్యత ఇస్తే ధనం కోసమే బ్రతుకుతూ ఉంటారో, ధనమే సమస్తమని ధనం మీద ఆధారపడుతూ ఉంటారో, మరి వారి గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. అందుకే ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. చూడండి, మంచి మాటలు ఉన్నాయి అక్కడ. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనము నుంచి నేను కొన్ని మాటలు చదువుతున్నాను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధనం విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేనేలా భయపడను. ఎవడు ఏ విధము చేతనని సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడకయు నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటెన్నటికి తీరక అట్లుండవలసిందే. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరం నిల్చునని, తమ నివాసములు తరతరములు ఉండునని వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించి మృగమును పోలిన వాడు అని మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ కోరాహు కుమారుల కీర్తన ఎలా ఉంది చూడండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి, తమ ఆస్తియే సమస్తకు ఆధారం అని, మూలమని, పోషిస్తుందని నమ్మి ఆ ధనమును నమ్ముకున్న వారు ఏమైపోతారనే విషయాన్ని మరి ఇక్కడ కోరాహు కుమారులు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటన్నటికి అట్లుండవలసిందే, తీరక ఉండవలసిందే. తమ ఆస్తిని నమ్ముకొని వాటికి పేర్లు పెట్టుకొని కూడబెట్టి పిల్లలకు విడిచిపెడుతూ ధనం కోసమే బ్రతుకుతూ ధనం కోసమే జీవితాన్ని ముగించుకున్నవారు ఈ కాలంలో ఉంటున్నారు. సర్వసాధారణం అయిపోయింది. మనిషి జన్మ అంటే ఈరోజు ఎలా ఉందంటే, ఇతడు ధనం సంపాదించుకోవటం, ఆస్తులు సంపాదించుకోవటము, విదేశాలకు వెళ్ళటం, ఎక్కడెక్కడో సంపాదించుకోవటం. ఓకే, కష్టపడి సంపాదన ఇవన్నీ మానవ జీవితాల్లో మనుగడలో ఈ జీవనంలో ఒక భాగం అయిపోయినాయి. కానీ ఇదే జీవితంగా బ్రతికేస్తుంది లోకం. ఈవెన్ మరి క్రైస్తవులు కూడా దేవుడి బిడ్డలుగా మరి పిలువబడుతూ మరి దేవుని యొక్క నిత్య రాజ్య విలువను తెలిసిన వారు కూడా ఈ ధనానికి ప్రాధాన్యత ఇస్తూ ధనాన్ని నమ్ముకొని జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు పిల్లలు. తమ ఆస్తియే ప్రాపకమని నమ్ముకుంటున్నారు. వారి ఇండ్లకు, వాళ్ళ భూములకు, స్థలాలకు అన్ని పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ ఎంతటి ఘనత వహించిన వారైనా సరే, సామాన్యులైనా సరే, అందరూ నశించి మృగములను పోలి ఉన్నారు అని అంటున్నాడు. చూడండి, ఆ తర్వాత 16వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు. ఒకడు ధన సంపన్నుడై వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము, వాడు చనిపోనప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఇది జరుగుతుంది ప్రియులారా. అంటే ధనవంతుడు కూడా ఇలానే భావించాడు. తన ఆస్తి, తన బిడ్డలు, తన కుటుంబం, నిత్య జీవం కావాలని వచ్చిన ధనవంతుడు దాన్ని కాదనుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. పొందుకునే ప్రయత్నంలో యేసయ్య చెప్పిన ఒకే ఒక మార్గాన్ని కాదనుకొని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు పిల్లరా. సో ఈరోజు అలానే ధనాన్ని నమ్ముకొని ధనం కోసం బ్రతికే వాళ్ళు ఈరోజు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో చూస్తే, క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో కూడా చూస్తే ప్రియులారా, సోమవారం నుంచి శనివారం వరకు పనులు చేసుకుంటూ ఉంటారు. చాలా మంది ఆదివారాలు కూడా వెళ్తూ ఉంటారండి. అంటే సర్వసాధారణం. దేవుడా, ప్రార్థన, ఆరాధన అది వెళ్ళొచ్చులే, ఎప్పుడో ఒక రోజు వెళ్ళొచ్చులే. చూసారా? అంటే ఇలాంటి వారికి ఏది ప్రాధాన్యత అయిపోయింది? ఎవరైతే దేవుని సన్నిధిని, ఆరాధనను, మరి ప్రభు సన్నిధిని అతి సులువుగా తీసి పక్కన పెడుతూ ఉంటారో వారి జీవితాల్లో ఇంకోటి ఏదో లోపల వచ్చి కూర్చుంది. అది ఈవెన్ మేబీ లోక సంబంధమైన ఆశలు అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చేవారి స్థితి ప్రత్యేకంగా ఉంటుంది ప్రియులారా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు చాలా సంఘాల్లో మనం దురవ్యవస్థ చూస్తూ ఉంటాం. చాలా మంది విశ్వాసులు దేవుని సన్నిధిని మరి అతి సులువుగా పక్కన పెడుతూ ఉంటారు.
మరి నా సంఘంలో కూడా నేను సహోదరులకు ఫోన్ చేస్తూ ఉంటే వేరే పని ఉండి వేరే వాళ్ళతో బయటకు వచ్చానని, ఎక్కడికో వెళ్ళానని, అక్కడికి వెళ్ళానని, ఇక్కడికి వెళ్ళాలని, అంటే దేవుని సన్నిధికి ఆరాధనకు వాళ్ళు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో మనం అర్థమైపోతూ ఉంటుంది. దేన్ని బట్టి అర్థమవుతూ ఉంటుందంటే వారి యొక్క జీవన విధానం. ఆరాధన 3 గంటలు ఉంటుంది, మహా అయితే 2 గంటలు ఉంటుంది. ఈ 2 గంటల సమయములో ఆరాధనకు మనము అటెండ్ అవటానికి వీ షుడ్ ప్లాన్ ఇట్. మనం ఖచ్చితంగా దానికి ఒక ప్లాన్ చేసుకోవాలి. అనుకోని ఏదైనా ఎమర్జెన్సీ పనులు రావచ్చు, అయితే వాటిని మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకని? దేవుని సన్నిధి ప్రాధాన్యం, మనకి ప్రాముఖ్యం. ఈరోజు మనం ప్రభు బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు ఒక సత్యాన్ని తెలియచేశాడు. ఏంటంటే నిత్యము ఉండేవి 2 ఉన్నాయని నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం. ఒకటి నిత్య జీవం, పరలోకం, ఇంకోటి నిత్య శిక్ష, నరకం. ఈ రెండిటి గురించి చెప్పినప్పుడు మనకు అర్థమైపోతుంది, ఒక సత్యం మనకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే నిత్య జీవం గురించిన మరి విషయాలను బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు మనకు తెలియచేశాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యవనస్తుడితో జరిగిన సంభాషణలో చాలా విషయాలు మనకు మరి ఎన్నో పాఠాలు నేర్పించింది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో దేవుని సన్నిధికి, దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా ధనాన్ని నమ్ముకొని ఈ లోకంలో దేన్నైనా నమ్ముకొని జీవించేవారు ఎవరు కూడా మరి పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అనే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభుల వారు చెప్పడం జరిగింది. అక్కడ 24వ వచనంలో కూడా ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచూ ఉన్నాను అంటున్నాడు. అంటే ఎంత చాలా కష్టతరమైన పనిగా మారిపోయింది. అసలు సూది బెజ్జం ఎంత, ఒంటె ఈ రెండిటిని యేసయ్య ఎలా పోలుస్తున్నాడు చూడండి. ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం, ధనం కోసం బ్రతికి సమస్తము ధనమే అని జీవించే వారి గురించి ఎంతో చాలా దుర్లభము అనే విషయం చెప్పడానికి, మరి ఒక సూది బెజ్జంలో ఒంటె దూరుటైనా అది సులువవుతుందేమో కానీ ధనవంతుడు వెళ్ళటం అంత కష్టము అని చెప్తున్నాడు పిల్లారు. ఎంతో కష్టమని దేవుని వాక్యం చెప్తుంది. ఎస్, అందుకే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి మాట జ్ఞానైన సొలొమోను మహారాజు గారు మాట్లాడతారు. సామెతల గ్రంథము 11:4లో ఉగ్రత దినమందు తమ ఆస్తి అక్కరకు రాదు, నీతి వానిని మరణము నుండి రక్షించును అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. తమ ఆస్తియే ప్రాపకమని బ్రతుకుతూ నమ్ముతున్న వారి ఆ ధనము వారిని విమోచించలేదు, వారి ప్రాణాన్ని విమోచించలేదు. అందుకే 27వ అధ్యాయం సామెతలు 27వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఏముంది? ధనమును నమ్ముకొనకొడి, ధనము శాశ్వతము కాదు అని ఉంటుంది. అంటే ఈ ధనము శాశ్వతమైంది కాదు, ఈ ధనం అస్థిరమైంది. ఈ భూలోకంలో ఈ ధనానికి చిమ్మపడుతుంది, దొంగలు ఉంటారు, భక్షించేవారు ఎక్కువ అవుతారని చాలా క్లియర్గా యేసయ్య కూడా చెప్పాడు కదా. తిమోతి పత్రికలో కూడా గడిచిన భాగంలో నిన్న మనం ధ్యానం చేశాం. ఇది అస్థిరమైన ధనం, దీన్ని నమ్ముకొనకండి, సమస్తమును ధారాళముగా దయచేసి దేవుని యందే నమ్మిక ఉంచమని మరి పౌలు గారి తిమోతి పత్రికలో కూడా చెప్పడం జరిగింది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మన ప్రాణ విమోచన ధనము అనేది చాలా బహుగొప్పది. మన ప్రాణాన్ని విమోచించగలిగేది, మన జీవితాలకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగేది ఈ లోక ధన సంపదలు, ఈ లోకంలో ఏవి కూడా మనకు నిత్య జీవాన్ని ప్రసాదించలేవు. అలాంటి దాన్ని నమ్ముకొని పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని మనం కోల్పోకూడదు. దాని నిమిత్తం మన జీవితాల్లోంచి దాన్ని విడిచిపెట్టుకునే పరిస్థితికి మనం దిగజారకూడదు ప్రియులారా. ఈరోజు మన జీవితాల్లో తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం, మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం. సువార్త ప్రకటించుకుంటూ అలా మరి మార్త ఇంటి వైపు వచ్చాడు యేసయ్య. మరియా యేసయ్యని ఇంట్లో కూర్చోబెట్టుకొని వాక్యం వింటుంది. మార్త విస్తారమైన పనులు పెట్టుకొని వచ్చి, ప్రభువా నీకేమాత్రం చింత లేదా? మరి మీకు కావాల్సిన అరేంజ్మెంట్ చేయాలి కదా, నాకు కొంచెం పనులు ఉన్నాయి, మరీని కూడా పంపించవా అని అడిగినప్పుడు యేసయ్య అన్నాడు, మార్త నువ్వు విస్తారమైన పన్నిపాట్లు పెట్టుకున్నావు, అవసరమైంది ఒక్కటే.
ఆ మరియ ఉత్తమమైంది ఎంచుకుందని యేసుప్రభు వారు చెప్పారు. అలాంటి రక్షకుడు, లోకరక్షకుడు ఇంటికి వచ్చినప్పుడు ఇంటర్ కూర్చోబెట్టి ఆయన బోధలు వింటూ ఆయన ఏం చెప్తున్నాడని లక్ష్య పెడుతూ వాక్యం వింటుంది మరియ. పనిపాట్లలోకి వెళ్ళి ఏదేదో చేయాలని మరి ఏయో ఏర్పాట్లు చేస్తుంది మార్త. పనులు పెట్టుకుంది. చూసారా? అవసరమైంది ఒకటే, మరియ ఉత్తమమైంది ఎంచుకుందని అంటాడు అక్కడ యేసుప్రభుల వారు. మీరు చదవని తర్వాత లూకా సువార్త 11వ అధ్యాయం. కాబట్టి ప్రియులారా, మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం అనేది బైబిల్ గ్రంథము మనకు స్పష్టంగా చెప్తుంది. సో మన జీవితాల్లో మొదటి స్థానం, మన హృదయంలో మొదటి స్థానము దేవుడు ఉండాలి. లేదంటే ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మరి దేవునికి ఇచ్చిన స్థానాన్ని మరి అవి ఖాళీ చేస్తాయి. సో ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్న ధనవంతుడు గురించిన విషయము, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం అంటే తమ జీవితాల్లో ధనం కోసం, ఆస్తిపాస్తుల కోసము, ఈ లోక సంబంధమైన వాటన్నిటి కొరకు బ్రతికేవారు దేవునికి స్థానాన్ని ఇవ్వకుండా, దేవునికి మరి 2వ స్థానం, 3వ స్థానం, ఏ స్థానమైనా సరే మొదటి స్థానం ఇవ్వని వారందరూ కూడా లోక సంబంధమైన దాని కొరకు బ్రతుకుతున్నారు. దాని నిమిత్తమే జీవించుతున్నారు. కాబట్టి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించటము దుర్లభమని యేసయ్య చెప్తూ ఉన్నాడు. దాన్ని ఎంతో బహు కష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సూది బెజ్జము ఒంటితో సమానముగా పోల్చాడు. మరి ఎంతో కష్టముగా భావిస్తున్నారు. కారణం ఏంటంటే ఆ పైనున్న యవ్వనస్తుడు ధనం నిమిత్తము కాదనుకొని సమస్తాన్ని కాలదన్నుకొని వెళ్ళిపోయాడు ప్రియులారా. ఇక్కడ మనం అదే చూస్తూ ఉన్నాం. అప్పుడు శిష్యులు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు ఈ విషయాలు శిష్యులతో చెప్పగానే శిష్యులు ఏం మాట్లాడుతున్నారు? 25వ వచనంలో, శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా. చూసారా? ఇప్పుడు దాకా మనలో అదే ప్రశ్న వస్తూ ఉంది. ధనం 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 అని ఈ లోకంలో ప్రతి వ్యక్తి, నువ్వు నేను అందరం ధనం కోసమే బ్రతుకుతున్నాం కదా. అంటే ధనం కోసం అంటే ఆ ధనం లేకుంటే మన బ్రతుకు మనుగడ సాగదు. కాబట్టి ధనం ప్రాధాన్యత వహిస్తుంది కదా. మరి ఈ ధనం లేకుండా ఎలా బ్రతకగలరు? అప్పుడు శిష్యులు మనలాగే సర్వసాధారణమైన ప్రశ్న అడిగేశారు. ప్రభువా, మరి ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? ఎందుకంటే ధనాన్ని ప్రేమించిన వాడు, ధనాన్ని ఇష్టపడిన వాడు, ధనవంతుడు అవ్వటానికి మరి ఆపేక్షించిన వాడు ఎవరున్నారు? మరి ఇలాగైతే ధనాన్ని ఇష్టపడుతున్నారు అందరూ, ధనవంతులు అవ్వాలి, ధనం కోసం బ్రతుకుతున్నారు. ఎవడు రక్షణ పొందగలడు? రక్షణ చూసారా? ఎంత అసాధ్యం ప్రభువా అని అడుగుతున్నారు. సామాన్యమైన ప్రశ్న అడిగారు. అప్పుడు దీనికి యేసయ్య ఏమని రిప్లై ఇస్తున్నారు చూడండి. యేసయ్య 26వ వచనం, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. ఇక్కడ మనం ఆలోచించాలి కొద్దిసేపు. అసలు శిష్యులు అడిగింది ఏంటి? ప్రభువా, మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట దుర్లభమని మీరు చెప్తున్నారు. అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు? ఇది అసాధ్యముగా కనిపించుచున్నదే. ధనం కోసమే సమస్త మానవులు బ్రతుకుతున్నారు, ధనమే సిరి సంపదల ఆశీర్వాదంగా కూడా భావిస్తున్నారు అనే ఆలోచనలు బహుశా ఈ లోపలన్నీ ఉండి శిష్యులు ఈ ప్రశ్న అడుగుంటారు. ఎవరు రక్షణ పొందగలరు? అప్పుడు యేసయ్య అంటున్నాడు, రక్షణ అనేది మనుషులకు అసాధ్యమే. నిజమే, రక్షణ అనేది అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము అని అన్నాడు పిల్లలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, శిష్యులు అడిగిన ప్రశ్న రక్షణ పొందుకోవటం అనేది మానవుల జీవితాలలో లేదు, అంటే మనుషుల చేతులలో లేదు, మనుషులు అది సంపాదించుకోగలిగింది కాదు అని చెప్తూ ఉన్నాడు. దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవుడే మానవుడై ఈ లోకానికి వచ్చి మరి మనుషులందరి పాప క్షమాపణ నిమిత్తము ఆయన శిలువ బలియాగం చేయటం జరిగింది. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, మరి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అంటే లోకంలోనికి రక్షించడానికి వచ్చేశారు యేసయ్య.
రక్షించడానికి ఆయనే వచ్చాడు. రక్షించడానికి ఆయనే వచ్చాడు. మత్తయి సువార్తలో కూడా మనం చూస్తే యేసయ్య గురించి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని అంటున్నాడు. ఎస్, రక్షణ అనేది దేవుడు చేయడానికి వచ్చాడు, మనుషులు సంపాదించుకోగలిగింది కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 4-9 వచనాలు మనం చూస్తాం. ఇది దేవుని కృపయే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతే రక్షించబడి ఉన్నారు కాబట్టి ఇది మీ వలన కలిగింది కాదు, ఇది క్రియల వలన మీరు సంపాదించుకొనలేదు, మీరు అతిశయించడానికి వీలు లేదు, ఇది దేవుని వరం అని అంటున్నాడు పౌలు గారు ఎఫెసీ పత్రికలో. మీరు తర్వాత చదవండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అంతా చక్కగా ఉంటుంది. కాబట్టి రక్షణ అనేది మానవ జీవితాల్లో మనం సంపాదించుకోగలిగిన మన చేతిలో ఉన్న శక్తి కాదది. ఇది కంప్లీట్గా గాడ్స్ గ్రేస్. మనం కేవలం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాం. ఈయన నా పాపదోష అతిక్రమాల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి మీరు రక్షణ పొందుకుంటున్నారు. శిష్యులు అడిగింది ఏంటంటే, ప్రభువా మరి ఎలాగైతే ఎవరు రక్షణ పొందగలరని అడిగినప్పుడు ఈ రక్షణ అనేది మనుషులకు అసాధ్యం అని అంటున్నాడు యేసయ్య. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అంటే దేవుడు సమస్తము సాధ్యం చేయగలడు. ఆయనకు మనం విధేయులమై ఆయన విశ్వసించినప్పుడు దేవుడు మనకు రక్షణను అనుగ్రహిస్తాడు. ఆయనే రక్షణ కార్యం చేసింది, రక్షించడానికి ఆయనే వచ్చాడు, మనం చేసింది ఏమీ లేదు, జస్ట్ మనం యేసయ్యను విశ్వసించాం ప్రియులారా. కాబట్టి ఈరోజు మనము ఆయన కేవలం ఉచితమైన కృప ద్వారా రక్షణ పొందాము అనే విషయము రోమపత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. మనం తర్వాత చదవచ్చు. రోమపత్రిక 3వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే కేవలం ఆయన ఉచితమైన కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసుకున్నాడు, రక్షణ జీవితంలోనికి మనల్ని నడిపించాడు. ఆ ధనవంతుడు వచ్చి అడిగాడు, ప్రభువా నిత్య జీవం పొందడానికి నేనే మంచి కార్యం చేయాలన్నాడు. అంటే ఏదో చేస్తే నాకు మరి పరలోకం వచ్చేస్తుందని అనుకున్నాడు ధనవంతుడు. మంచి కార్యాలతో మరి ఈ లోకంలో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. విద్యాదానము, అన్నదానము, గోదానము, ఇలా వస్త్రదానము, ఎన్నో చాలా పుణ్యకార్యాలు చేసి మోక్షాన్ని సంపాదించాలనుకుంటుంటారు. ఈ పుణ్యకార్యాలు పనికిరావండి. సహజంగా లోకంలో ఒక నడుస్తున్న కథ ఏంటంటే, మనము చెడు కంటే మంచి ఎక్కువ చేస్తేనట మోక్షానికి వెళ్ళిపోతా ఉంటాం. ఇప్పుడు చెడుని మంచిని నువ్వు చిన్ననాటి నుంచి లెక్క కడుతున్నావా? బుక్లో రాస్తున్నావు ఎక్కడన్నా? ఈ చెడుని మంచిని ఎలా లెక్క కట్టగలవు? నీ గుర్తుని రాసుకుంటావు, గుర్తులేని వదిలిపెడతావు. సో పాపము అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేం. మన జీవితాల్లో ఎంత ఉందో, ఏ స్థాయిలో ఉందో తెలియదు. మనం మంచి పనులు ఎక్కువ చేసి చెడ్డ పనులు తక్కువ చేసేస్తే అకౌంట్ బ్యాలెన్స్ అయితే పోతే మోక్షం వస్తుందని అనుకోవటం అది మన క్యాలిక్యులేషన్. దేవుడు అలా ఇవ్వడు. అసలు మనం సంపాదించుకోలేంది ఈ లోకంలో. అయితే మనము మరి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు చేస్తున్నామంటే, ప్రభు మనకు ఆజ్ఞలు చెప్పాడు. రక్షణ పొందిన తర్వాత ప్రభు బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి సామాజిక సేవలు కొన్నిటిని మనం ఎందుకు అందిస్తున్నాం? సంఘాలు, విశ్వాసులు, సేవకులు మరి చాలా సామాజిక పరమైన సేవలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సేవల ద్వారా మోక్షం వస్తుందని కాదు, అది కాదు వారి ఉద్దేశం. మా ప్రభు మమ్మల్ని కేవలం తన ఉచితమైన మహాకృప చేత రక్షించుకున్నాడు, మేము ఇప్పుడు ఆయన బిడ్డలం అయిపోయాం, ఆయన తన ప్రేమను లోకానికి పంచమన్నాడనే ఉద్దేశంతో చేస్తున్నదే కానీ వాటి ద్వారా ఏదో మోక్షం వస్తుందనే ఉద్దేశం కాదు. కానీ లోకంలో వేరే విధంగా కథ నడుస్తుంది. పుణ్యకార్యాలు చేసి మోక్షాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది దుర్లభము. రక్షణ అనేది మానవులు సంపాదించుకోలేనిది, అది దేవుడే చేశాడు, ఆయనే సాధ్యం చేశాడు. ఏంటంటే ఆయన తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. కాబట్టి మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యమే. ఆ యవనస్తుడు ప్రభువా ఇది నా వల్ల కాదు అని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి ఉంటే వేరే మార్గం ఏదన్నా బహుశా యేసయ్య చెప్పుండొచ్చు. కానీ తన జీవితంలో ధనం కూర్చుంది కాబట్టి ధనానికి ప్రాధాన్యతనిచ్చాడు. ధనం లేకపోతే నా జీవితం ఒక్కసారి ఏంటో అని ఊహించుకున్నాడు, తిరిగి వెళ్ళిపోయాడు పిల్లలు. మనం చూస్తాం బైబిల్లో ధనవంతులు ఇద్దరిని చూస్తాం. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం 2 వ్యక్తులను చూస్తాం. ధనాన్ని నమ్ముకున్న వారి గురించి మరి దేవుని వాక్యం ఏం చెప్తుందో, ఆ ధనము వారిని విమోచించలేదు. అందుకే మత్తయి సువార్తలో ఏమని ఉంటుంది? 16వ అధ్యాయం 25-26 వచనాల్లో
ఒకడు ఈ లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును కోల్పోతే ఏమి ప్రయోజనం అతనికి? తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఇప్పుడు చక్కగా సంపాదించుకుంటున్నాం, మెద్దెలో కోట్లు 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 సంపాదిస్తున్నాం, కష్టపడ్డా మన పిల్లల తరాలకు 5-6 జనరేషన్స్కి సరిపడేది సంపాదించేసాం. కానీ ప్రాణాన్ని కోల్పోతున్నాం, నిత్య శిక్షకి వెళ్ళిపోతున్నాం. దానివల్ల ఏమి ప్రయోజనం? నీ ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలవు? మన ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండాల్సిందే. అయితే అది దేవుడు చాలా సులువుగా మన జీవితాల్లో చేశాడు. కేవలం యేసుక్రీస్తు వారిని సురక్షకుడుగా అంగీకరించడం ద్వారా మన జీవితాల్లో రక్షణ వచ్చింది ప్రియులారా. అప్పుడు యేసయ్య ఇలా అన్నాడు, కాబట్టి మీరు రక్షణ గురించి ఆలోచిస్తున్నారు కదా, మనుషులకు ఇదైతే సాధ్యమే, కానీ దేవుడు సమస్తమును సాధ్యము చేయగలడు అనే విషయాన్ని చెప్పినప్పుడు అప్పుడు మరలా పేతురు మరలా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి, చెప్పాను కదా, మనం ఇక్కడ సంభాషణ యేసు ప్రభువుకు శిష్యులకు జరుగుతుంది ఇక్కడ. అప్పుడు పేతురు ఇలా అంటున్నాడు, చూడండి 27వ వచనం, పేతురు గారు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. చూసారు, చాలా సింపుల్ క్వశ్చన్, మనకు లాంటి క్వశ్చనే వచ్చింది పేతురు గారికి కూడా. పైన కూడా అదే అడిగారు, ఇలాగైతే ఎవరు రక్షణ పొందగలరు ప్రభు అని అన్నారు. మరలా పేతురు గారు నిలబడి ఏమంటున్నారంటే, ప్రభువా, మరి మేమైతే సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, మేము దేన్ని కూడా భావించుకోలేదు మా జీవితాలు, సమస్తాన్ని విడిచిపెట్టే మరి మాకేం దొరుకుతుంది ప్రభువా అని చాలా సర్వసాధారణమైన ప్రశ్న అడుగుతున్నాడు. మరలా మనం కూడా మరి దేవుని సన్నిధికి అర్పించడానికి బాధపడుతూ ఉంటారు చాలా మంది బాధపడుతూ ఉంటారండి. అననీయ సప్పీర లాగా. అననీయ సప్పీర ఏంటంటే ముందు చక్కగా ఇస్తామని వాగ్దానం చేశారు, కానీ ఇచ్చే సమయానికి దాని మీద ప్రేమ మక్కువ పుట్టుకొస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడంట. అతను నెలకు 10,000 రూపాయలు సంపాదించేటప్పుడు 1,000 రూపాయలు అతి సులువుగా దాన ధర్మాలు చేశాడు, ప్రభువుకి కానుకలు వేసాడు, దశంభాగాలు ఇచ్చాడు. కానీ అతను దేవుడు ఆశీర్వదించాడు. 10,000 నుంచి 50, 40 లక్ష రూపాయలకి వెళ్ళిపోయాడు. 1,00,000 రూపాయలకి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు అతను ఎంత తీయాలి? 10,000 రూపాయలు తీయాలి. 10,000 రూపాయలు చూస్తూ ఉంటే ఇంకే మనసు పుట్టుకొస్తుంది చూడండి. 10,000 ఉన్నప్పుడు 1,000 రూపాయలు అతి సులువుగా చేయగలిగిన ఆ వ్యక్తి 1,00,000 అయ్యేసరికి 10,000 రూపాయలు నేను కానుకేయాలా, దశంభాగం పంపాలా? చాలా సమస్యలు, ఇబ్బందులు పడ్డాడట. ఆ తర్వాత సేవకుడు ఆ వ్యక్తిని హెచ్చరించాయా, ప్రభు ఇచ్చిన ఆశీర్వాదంలో నువ్వు ఖచ్చితంగా దేవునిది ఇవ్వాలి కదా, ఒకప్పుడు మంచిగా తక్కువలో ఉన్నప్పుడు చక్కగా ఇచ్చావు, దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదించాడు, కానీ ఆశీర్వదించిన తర్వాత మంచి స్థాయికి వచ్చిన తర్వాత నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు, ధనానికి ప్రాధాన్యతనిచ్చావు, కాబట్టి నీకు ఈ జీవితంలో ఇలా మరి అశాంతి, అసమాధానం వచ్చింది అని హెచ్చరించినప్పుడు ఆ వ్యక్తి మార్చుకున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు మనం విడిచిపెట్టిన వాటిని ఎన్నో ఉంటూ ఉంటాయి. అయితే వీటన్నిటి వలన మరి ఇవన్నీ నేను కోల్పోతున్నానే, మాకేం దొరుకుతుందనే ప్రశ్న మనకే కాదు, ఆ రోజు పేతురు గారికి కూడా కలిగింది. చాలామంది నా సహోదరులు ఎందరో ఉన్నారు, నా ఆత్మీయులు ఎందరో ఈ చక్కగా మంచిగా సంపాదించుకోగలిగిన స్థాయిలో ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వారు ఈరోజు చాలా తక్కువ జీతాలతో దేవుని సేవ జరిగిస్తూ దేవునికి విధేయులే జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. మన వేకువాకు సహవాసంలో కూడా ఉన్నారు నా సహోదరులు. అంటే దీనికి గల కారణం ఏంటంటే దేవునికి మొదటి ప్రాధాన్యతనివ్వటం వలన వీటన్నిటిని సమస్తమును విడిచిపెట్టేశాం, ఆయన వెంబడిస్తున్నాం మనం. అప్పుడు 28వ వచనంలో పేతురు గారు అడిగిన ప్రశ్నకి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. యేసు వారితో ఇట్లా, నేను శిష్యులతో ఏమంటున్నాడంటే, ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అంటే దేవుడు సమస్త లోకంలోనికి శిష్యులను పంపిస్తూ ఉండగా, మీరు మరి సమస్తమునకు అధికారులుగా ఉంటారు, మీ ద్వారా నేను నా సంఘాన్ని కట్టుకుంటాను, మీ ద్వారా నేను ఈ లోకంలో నా రాజ్యాన్ని విస్తరింపచేస్తాను
మీరు అధికారులుగా ఉంటారు అనే విషయాన్ని మరి యేసు ప్రభులు వారు ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది ప్రియులారా. వారు సింహాసన ఆసీనులై ఉండటం అనేదాని అధికారాన్ని చూపిస్తూ ఉంది. ఆ 12 మంది శిష్యులు సర్వలోకమంతా చెదరిపోయి దేవుని రాజ్యాన్ని అధికారంతో బోధించారు. మరి ఆయన రాజ్యమును గురించి నశించిపోతున్న ఆత్మలకు రక్షణ సువార్తను ప్రకటించారు. సర్వలోకానికి మరి తీర్పు బయలు వెళ్ళింది దేవుని వాక్యము ద్వారా. ఆ అధికారాన్ని సూచిస్తూ ఉంది. నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను, మీరు సింహాసనాసీనులై పరలోక రాజ్యములో నిత్యము నాతో కూడా ఉంటారు అన్న విషయాన్ని కూడా మరి యేసయ్య మాట్లాడటం జరిగింది. 29వ వచనంలో కూడా ఇలా అంటున్నాడు, నా నిమిత్తము అన్నదమ్ములైనను మరి అక్క చెల్లెల తమ్ముల తండ్రులైనను పిల్లలైన భూములైన ఎండ్లైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందునని, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందునని చెప్పాను అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చావని చెప్తూ ఉన్నావు కదా, బాధపడుతూ ఉన్నావు కదా. అయితే నా నిమిత్తం మీరు అన్నదమ్ములు అక్కజెలను తల్లిదండ్రులను విడిచిపెట్టిన భూములను విడిచిపెట్టారు కదా, మీకు సమస్తమును లభిస్తుంది అనే విషయాన్ని, 100 రెట్లు మీరు ఈ భూలోకంలో పొందుకుంటారు అనే విషయాన్ని మరి ఇక్కడ పేతురు గారు మాట్లాడటం జరుగుతుంది ప్రియులారా. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసయ్య ఇక్కడ చెప్తున్న ఈ ఆశీర్వాదం ఏంటంటే ఈ లోక సంబంధమైనది కాదు. క్రీస్తు లేనప్పుడు ఉన్న సంబంధాలు బంధువుల కంటే కూడా క్రీస్తు కలిగిన తర్వాత పెరిగే సంబంధాలు బంధువులు ఈరోజు సంఘాల్లో అధికంగా మనకు కనబడుతుంది. ఈరోజు ఎవరెవరో ఎక్కడి వారో మనమంతా కూడా ఉదయకాలంలో ఈ రీతిగా కలిసి ప్రభువును ఆరాధిస్తున్నాం. సంఘాల్లో కూడా చూస్తే ఎవరెవరో ఎక్కడి వారో మరి సంఘాల్లో ఒకరి పట్ల ఒకరు ప్రేమ, సంతోష, సమాధాన, ఐక్యతలు కలిగి అలా సహవాసంతో మరి సంఘంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఒకరినొకరు ఆదుకుంటూ ఎంతో ప్రేమ చూపించుకుంటూ, సంఘంలో ఒకరికి బాగలేనప్పుడు సంఘమంతా విస్తారంగా భారంతో మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఎంత ప్రేమ, ఎంత అనురాగం కనబడుతుంది ప్రియులారా. దేవుని కొరకు నేను సమస్తాన్ని విడిచిపెట్టాను కదా అని అంటే దేవుడు అంటున్నాడు, సంఘాలలో మీకు తల్లి లాంటి వారు, తండ్రి లాంటి వారు, అన్న లాంటి వారు, తమ్ముళ్ళు లాంటి వారు మరి 100 రెట్లు పొందుకుంటారు, అంతకంటే మోర్ ఎఫెక్షన్ మీరు అనుభవిస్తారు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అవును, ఈరోజు సంఘాల ద్వారా ప్రభు రక్తము ద్వారా మనం కడగబడి పొందుకున్న ఈ సంబంధము ద్వారా అనేకమైన ఆత్మీయులు మనకున్నారు. మన కొరకు భారముతో ప్రార్థించేవాళ్ళు, మన కొరకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పుడు చలించి సహాయం చేసేవాళ్ళు. దీని వెనక గల కారణం ఏంటంటే ప్రభు తన బిడ్డలందరికీ మరి అనేకమైన వారిని, ఆత్మీయులను మరి వారి కుటుంబస్తులుగా చేస్తూ ఉన్నాడు ప్రియులారా. నా నిమిత్తం అన్నదమ్ములు అక్కచెల్లెంటి తల్లిదండ్రులను విడిచిపెట్టి భూములు విడిచిపెట్టిన మీరంతా 100 రెట్లు పొందుకుంటారు అనే వాగ్దానాన్ని చెప్తున్నాడు. ఎస్, ఈరోజు మనం అనుభవిస్తున్నాం కదా సంఘాల్లో. ఇది దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదంగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంది ప్రియులారా. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. నన్ను వెంబడిస్తున్న మీరందరూ ఖచ్చితముగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. నాకు మొదటి ప్రాధాన్యతనిచ్చి నన్ను వెంబడించుచున్న మీరు నిత్య జీవాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారనే విషయాన్ని ఇక్కడ మరి పేతురు గారు శిష్యులందరికీ యేసయ్య చెప్పడం జరుగుతుంది ప్రియులారా. కాబట్టి నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలి అనే విషయము సంభాషణ యవ్వనస్తుడితో మొదలయ్యి శిష్యుల వరకు వచ్చింది. ఈ విషయాలన్నిటిలో మనం అర్థం చేసుకుంటే ఓవరాల్గా ఒక 2 విషయాలు మనం బయటికి తీసుకోవాలి. ఒకటి, దేవుని ఆజ్ఞలను మనము అనుసరించాలి. దేవుడు మనకు విధించిన ధర్మ విధులు, దేవుడు మనల్ని ఎలా జీవించమని బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడో ఆ ధర్మ విధులు మనము ఆజ్ఞలను అనుసరిస్తూ మనం జీవిస్తూ ఉండాలి. రెండవదిగా మనం తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము దేవుణ్ణి వెంబడించేవారుగా ఉండాలి. అంటే దేవుణ్ణి ప్రేమించి దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చేవారుగా ఉండాలి. ఈ 2 విషయాలు మనకు అర్థమవుతుంది. కాబట్టి నిత్యజీవం పొందుకోవాలంటే మనం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయాలు, యేసయ్య నోట నుంచి వచ్చిన మాటలు ఈరోజు మనము మరి 2 సందర్భాల నుంచి మనం ఆలోచించేసాం. 2 సందర్భాల నుంచి ఈరోజు మనం ఆలోచించేసాం. కాబట్టి ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదాన్ని కనుక మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈరోజు చాలామంది ఏంటంటే ఈ లోకంలో నా జీవితం ఇంటే ప్రభువును వెంబడిస్తున్నప్పుడు నా బ్రతుకింతే ఆ పరలోకంలో ఉంటుందని, ఈ లోకంలో ఏదో సమస్తాన్ని కోల్పోయేవారిగా బ్రతుకుతారు, మీరు ఇలానే బ్రతకాలని యేసయ్య చెప్పట్లా. చాలా క్లియర్గా చెప్తున్నాడు, మీరు నా మిత్తం ఎన్నో విడిచిపెట్టారు కదా, మరి అక్క తల్లిదండ్రులు కుటుంబస్తులు ఎందరో విడిచిపెట్టేశారు కదా,
అంతకంటే 100 రెట్లు పొందుతారు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను ప్రియులారా. మనకందరికీ తెలుసు మరి భగత్ సింగ్ గారు హెబ్రోను ప్రార్థనా మందిర వ్యవస్థాపకులు. బహుశా అందరికి తెలుసు అనుకుంటున్నా భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారు మరి అధిక ధన సంపన్నమైన కుటుంబంలో పుట్టాడు. ఆయన తన రక్షకుడైన యేసుక్రీస్తును నమ్మి ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టేశాడండి. నిజంగా జరిగిన సంఘటన. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. నాకు నా ప్రభువే కావాలనుకుని వచ్చేసాడు. అలా బయటకు వచ్చిన ఆయన ఈరోజు మరి ఎంతో మందిని ఆత్మీయులను తన సంఘంలో సంపాదించుకోగలిగారు. ఒకరోజు ఆయన పడక శయ్య మీద ఉన్నప్పుడు ఆయన బంధువులు వచ్చి చూసి నువ్వు నమ్మిన దేవుడు నీకేం చేశాడని అని మాట్లాడి అపహాస్యం చేసి వెళ్ళిపోయారంట. అయితే కొంతకాలానికి మరణ వార్త వచ్చింది. భగత్ సింగ్ గారు మరణించారని తెలిసింది. చివరి దినాల్లో జరిగిన సందర్భం. అప్పుడు ఆయన మరణించినప్పుడు గోల్కొండ హైదరాబాద్లో రాష్ట్రం అంతా దేశం అంతా కూడా ఉన్న భక్తులు గుంపులుగా కొన్ని లక్షల మంది తరలి వచ్చారంటండి. అలాంటి వారి మధ్య గుండా వారి బంధువులు భగత్ సింగ్ గారిని చూడటానికి వచ్చేసరికి ఈ జనమును వీళ్ళందరిని చూసేసరికి వారి గుండెలు ఒక్కసారిగా అదిరిపోయినాయి అంటండి. అమ్మో, కేవలం మా కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చిన భగత్ సింగ్ ఎంతమంది ప్రజాదరణ సంపాదించుకున్నాడా, ఎంతమంది జనాన్ని సంపాదించుకున్నాడని ఆశ్చర్యపోయారంట. ఎందుకు జరిగింది ఇది? యేసయ్య చెప్పాడు కదా, నా నిమిత్తం మీ అన్నదమ్ముల కుటుంబాలను విడిచిపెడితే మీకు 100 రెట్లు అన్నాడు. ఇప్పుడు భగత్ సింగ్ గారిని చూడటానికి ఆయన్ని ఇష్టపడి ఆయన్ని ప్రేమించిన వారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఆయనే కాదు ప్రియులారా, సమాజంలో ఎంతోమంది, మరి సంఘాల్లో మనం కూడా ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈరోజు మనం కూడా సంఘాల్లో ఎంతోమంది అన్నను, ఒక అక్కను, ఒక తమ్ముడిని, చెల్లిని, మరి ఎందరో మనం సంపాదించుకోగలం. దానికి గల కారణం ఏంటంటే యేసయ్య రక్తము ద్వారా మనం అంతా కడగబడ్డాం. ఇంతకంటే భూలోకములో ఇచ్చిన ఆశీర్వాదం కంటే కూడా నిత్య జీవమును మీరు స్వతంత్రించుకుంటారు అనే విషయాన్ని మరి ఇక్కడ యేసయ్య చెప్తూ ఉన్నాడు. చూసారా, దేవుణ్ణి వెంబడించటం వల్ల ఈ లోకంలోను పరలోకం 2 చోట్ల మనకు ఉంది మేలు. అది గమనించాలి ప్రియులారా. ఎవరైతే దేవుణ్ణి కలిగి రక్షకుడిని అంగీకరించకుండా ఇంకా లోక సంబంధమైన జీవితం బ్రతుకుతున్నారో వాళ్ళు 2 చోట్ల నరకయాతన పడాల్సిందే. ఈ భూలోకంలో అశాంతి అసమాధానంతో జీవిస్తూ ఉంటారు, వాళ్ళకి నిద్ర పట్టదు. అలాగని తర్వాత కూడా ఆ రాజ్యాన్ని కోల్పోతారు. తన కొరకు ధనాన్ని సంపాదించుకున్నవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడనే విషయాన్ని చెప్పాడు. కాబట్టి దేవుని కొరకు బ్రతకటంలోనే అన్ని చోట్ల 2 చోట్ల ఈ జీవితంలోనూ రాబో జీవితంలోనూ సమస్త విషయాల్లో మేలు అనే సంగతిని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తూ ఉంది ప్రియులారా. నిత్య జీవాన్ని మనం ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం. అలా చెప్తూ చివరిగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు చూడండి 30వ వచనంలో, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. అంటే ఈ లోకములో ఉన్నత స్థానాల్లో ఉన్న గొప్ప వారని పిలువబడే వాళ్ళంతా కూడా ఒకరోజు కడపటి వారైపోతారు. ఈ లోకములో మరి నీచులుగా, మరి అసలు ఏ మాత్రము మరి లక్ష్య పెట్టిన వారు, అణగద్రొక్కబడిన వారు ఉన్నవారుగా పిలువబడుతున్న వారందరూ కూడా మరి చివరి దినాల్లో మరి మొదటి స్థానంలో ఉన్నతమైన స్థితిలో కనబడే అవకాశం ఉంది అని యేసు ప్రభువారు చెప్తున్నారు. ధనవంతుడి స్థానము గొప్పగా ఉంది ఈ లోకంలో, కానీ ఇప్పుడు కడపటవాడైపోయాడు అక్కడ. ఎందుకంటే ధనాన్ని నమ్ముకొని వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ధనము, గొప్పలు, స్థాయిలు ఇవన్నీ కూడా రేపు నీకు చివరి స్థానాన్ని ఇస్తాయి, నిత్య శిక్షలు. ఈ లోకంలో ప్రభు కొరకు దరిద్రుడైన లాజర్లా బ్రతికితే ఆ తర్వాత మొదటి స్థానంలో ఉంటాం, మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాం. చూసిన ధనవంతుడు లాజరు పరిస్థితి 16వ అధ్యాయంలో నిత్యము బహుగా సుఖపడుచు ఉన్న ధనవంతుడు జీవితము తర్వాత ఎంత ఘోరమైన భయంకరమైనదిగా మారిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఈ 23వ వచనం నుంచి 30 వచనాల వరకు ధ్యానం చేసిన వాక్య భాగాలు మరి మన జీవితాలకు నిజంగా మేలుకొలుపవ్వాలి. మనం కూడా ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ప్రభు మనకు చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం బ్రతికుండగా ఈ లోకంలో కూడా ప్రభు ఆశీర్వాదం మనకున్నది, పరలోకంలో ఇంకా ఆ నిత్య జీవం పొందుకుంటాం. ఆహా, ఎంత గొప్ప ధన్యత! దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి అంగీకరించడం ద్వారా, ఈ లోకంలో ప్రభు బిడ్డలుగా బ్రతకడం ద్వారానే ఎంతో మేలు. ఈ లోకంలోనూ చనిపోయిన తర్వాత ఇంకా మనకి ఎంతో సంతోషకరమైన వార్తను ఈరోజు మనం విన్నాం ప్రియులారా.
కాబట్టి ఆ రీతిగా ఈ లోకంలో మనం సాక్షులుగా జీవిద్దాం. అనేకులకు మరి ఈ సత్యాన్ని తెలియచేసి మనం కూడా ప్రభు బిడ్డలుగా వారిని కూడా ఉండేలాగా మన బంధువులు, రక్త సంబంధాలు అందరినీ మార్చుకుందాం. మనం బ్రతికున్నంత కాలము అందరినీ ఈ ప్రభు మార్గంలో నడిపించే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మరి మనమంతా కలిసి కుటుంబంతో ప్రభు రాజ్యంలో ఉండాలని ఆశపడదాం. ఆ నిత్య రాజ్యంలో నిత్యము దేవునితో సంతోషంగా ఉండే ఆ పరలోకంలో ఉండాలని ఆ దిశగా మనము మరి ప్రయాణం చేద్దాం, సిద్ధపడదాం. ప్రభు అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.